నడిరాత్రి లోకం మొత్తం నిద్రపోతున్న వేళ శ్మశానాల నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ కొన్ని భయంకరమైన మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి. సాధారణ మనుషులు అక్కడ అడుగు పెట్టడానికి కూడా భయపడే చోటు అది. కొందరు శక్తుల కోసం ఘోరమైన సాధనలు చేస్తూ ఉంటారు. సమాజం దేన్నైతే తప్పుపడుతోందో, దేన్నైతే చూసి పాపం అని భయపడుతోందో దాన్నే వాళ్ళు తమ దైవ మార్గంగా ఎంచుకుంటారు. అవును, మనం వినడానికి కూడా జంకే వామాచారం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఇది కేవలం చేతబడులు, నరబలులు, క్షుద్ర పూజల సమాహారమా? లేక దీని వెనుక సమాజానికి తెలియని ఒక నిగూఢమైన పరమార్థం ఉందా? మొదట మనం ఒక విషయం స్పష్టం చేసుకోవాలి. తంత్రశాస్త్రం అనేది హిందూ సనాతన ధర్మంలో ఓ అత్యంత ప్రాచీనమైన భాగం. ఇందులో ప్రధానంగా రెండు మార్గాలున్నాయి. ఉపవాసాలు, నియమ నిబంధనలతో కూడిన మార్గం. ఇక రెండవది వామాచారం. వామ అంటే ఎడం వైపు లేదా ప్రకృతి సిద్ధమైన సామాజిక నియమాలకు భిన్నమైనది అని అర్థం. సాంప్రదాయ హిందూ మతం ప్రకారం వామాచారంలో ఉపయోగించే కొన్ని అంశాలు అపవిత్రమైనవిగా భావించబడతాయి. అందుకే దీనిని ఒక రహస్య లేదా మూసివేయబడిన ఆరాధన పద్ధతిగా పరిగణిస్తారు. సమాజం దేన్నైతే అపవిత్రమని దూరం పెడుతోందో, దేన్నైతే పాపమని భయపడుతోందో వాటన్నిటినీ అధిగమించి మనసులోని భేదభావాలను పోగొట్టుకుని పరమాత్మను చేరుకోవడమే వామాచారం యొక్క ముఖ్య ఉద్దేశం. సరైన దీక్ష మరియు గురు అనుగ్రహం లేని వారికి ఈ పద్ధతులు అస్సలు తెలియచేయకూడదు. ఇది కేవలం భారతదేశానికి పరిమితం కాదు. క్రిస్టియానిటీలో కొన్ని గ్నోస్టిక్, కల్ట్, కబాలా, సూఫీ సాంప్రదాయాలను, చైనీస్ మరియు బౌద్ధ మతంలో కూడా వివిధ రూపాల్లో ఇలాంటి రహస్య పద్ధతులు ఉన్నాయి. వామాచార సాధనలో అత్యంత ఇంపార్టెంట్ అండ్ కాంట్రవర్షియల్ అంశాలు 5 ఉన్నాయి. వీటిని తంత్రశాస్త్రంలో పంచమకారాలు అంటారు. అవి మద్యం, మాంసం, మత్స్యం, ముద్ర మరియు మైథునం. అయితే ఈ పంచమకారాలు సాధనిక స్థాయిని బట్టి 3 రకాలుగా పూజిస్తారు. అందులో ఫస్ట్ వన్ పూజా విధానం. దీన్నే నాథ్ సంప్రదాయంలో తామసిక స్థాయి సాధన అంటారు. ఈ ప్రత్యేక పూజల్లో సాధకులు లౌకిక ప్రపంచంలో దొరికే నిజమైన భౌతిక వస్తువులను సేకరించి పూజ చేస్తారు. ఇందులో మద్యం అంటే నిజమైన ద్రాక్షరసం లేదా మద్యాన్ని భైరవ పాత్రలో పోసి లేదా యోగిని పాత్రలో ఉంచి దేవికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తారు. మాంసం మరియు మత్స్యం అంటే నిజమైన జంతు మాంసాన్ని, చేపలను దేవికి బలి లేదా అర్చన రూపంలో సమర్పిస్తారు. ముద్ర అంటే ఇక్కడ నిజమైన ధాన్యం, వేయించిన నవధాన్యాలు లేదా భౌతిక సంపదనలు పీఠంపై ఉంచి లౌకిక సిద్ధుల కోసం అర్చిస్తారు. ఇక అత్యంత వివాదాస్పదమైన మైథునం అంటే కేవలం కామం కాదు. సాధకుడు తన భార్యను లేదా పూజకు అర్హురాలైన స్త్రీని సాక్షాత్తు దేవి స్వరూపంగా భావించి భౌతికమైన తాంత్రిక క్రియను నిర్వహిస్తాడు. ఇది చాలా ప్రమాదకరమైనది. నియమం తప్పితే పతనం తప్పదు. కానీ సమాజంలో ఉండే అందరూ ఈ ఘోరమైన ప్రత్యక్ష వస్తువులతో పూజ చెయ్యరు. మరి వారి పరిస్థితి ఏంటి? ఇక్కడే తంత్రశాస్త్రం ఎంతో గొప్పదో అర్థమవుతుంది. నిజమైన మద్యం, మాంసం ఉపయోగించలేని సాధకుల కోసం గురువులు అనుకల్ప అంటే ప్రత్యామ్నాయ మార్గాన్ని అందించారు. దీనినే సాత్విక లేదా ప్రత్యామ్నాయ స్థాయి అంటారు. ఈ విధానంలో ప్రకృతిలో దొరికే సాత్విక వస్తువులనే పంచమకారాలుగా భావించి పూజిస్తారు. ఇక్కడ మద్యానికి ప్రత్యామ్నాయంగా పవిత్రమైన కొబ్బరి నీరు లేదా రాగి పాత్రలో ఉంచిన పాలు, తేనె ఉపయోగిస్తారు. మాంసానికి బదులు వృక్ష సంబంధిత వెల్లుల్లి, అల్లం, గోధుమలు లేదా నువ్వులను నైవేద్యంగా పెడతారు. మత్స్యానికి అంటే చేపలకు బదులు ఎర్రటి ముల్లంగి లేదా వంకాయలను ఆకృతిగా చేసి పూజిస్తారు. ముద్ర అంటే బాహ్య సంపదకు బదులుగా వేయించిన ధాన్యాలను లేదా అటుకులను దేవి అర్చనకు ఉపయోగిస్తారు. ఇక మైథునానికి బదులుగా ఎలాంటి భౌతిక కలయిక లేకుండా కేవలం పుష్పతర్పణం చేస్తారు. అంటే దేవతామూర్తికి లేదా శ్రీయంత్రానికి ప్రత్యేక మంత్రాలతో
పుష్పాలను సమర్పించడమే పరమ పవిత్రమైన క్రియగా భావిస్తారు. సాధారణ గృహస్థులు తాంత్రిక సాధన చేయాలనుకుంటే ఈ అనుకల్ప మార్గాన్నే ఎంచుకుంటారు. ఇక పంచమకారాల్లో మూడోది అత్యున్నమైనది దివ్య పూజా విధానం. ఇది పూర్తిగా అంతర్గత మరియు యోగ సాధనతో కూడిన స్థాయి. ఈ స్థాయికి చేరిన దివ్య భావ సాధకులు అసలు బాహ్యంగా ఎలాంటి వస్తువులను ముట్టుకోరు, ఎలాంటి పూజలు చేయరు. వారి శరీరమే ఒక దేవాలయం. ఇక్కడ మద్యం అంటే కైచరీ ముద్ర అనే కఠినమైన యోగ సాధన ద్వారా మెదడులోని సహస్ర చక్రం నుంచి స్రవించే అమృతాన్ని లేదా బ్రహ్మానందాన్ని గ్రోలడమే దివ్య మద్యం. మాంసం అంటే జంతువుల్ని చంపడం కాదు, సకల జీవులలో ఉన్న శివత్వాన్ని లేదా పరమాత్మను నిరంతరం ధ్యానించడం మరియు లౌకిక బంధాలను తెంచుకోవడం. మత్స్యం అంటే శరీరంలోని ఈడ పింగళ నాడుల ద్వారా ప్రవహించే శ్వాసను ప్రాణాయామం ద్వారా నియంత్రించి అహంకారాన్ని పూర్తిగా విస్మరించడం. ముద్ర అంటే సమాజంలోని అన్ని రకాల ప్రతికూలతలను, చెడు ఆలోచనలను, ఆశలను పూర్తిగా వదిలివేయడం. ఇక అత్యున్నమైనది మైథునం అంటే స్త్రీ పురుషుల కలయిక కాదు, వెన్నుబాము చివర మూలధార చక్రంలో నిద్రపోతున్న కుండలి శక్తిని అంటే శివశక్తిని జాగృతం చేసి శిరస్సు భాగంలో సహస్ర చక్రం ఉన్న పరమశివునితో ఐక్యం చేయడమే పరమ పవిత్రమైన దివ్య మైథునం. నాథ్ సంప్రదాయంలో వజ్రోలి ముద్ర, సహజోలి ముద్ర, అమరోలి ముద్రల ద్వారా ఈ అంతర్గత శక్తిని, వీర్యాన్ని నియంత్రించి యోగులు దివ్యత్వాన్ని పొందుతారు. భారతదేశంలో వామాచార సాధన అనగానే మనకు గుర్తొచ్చేది కాశీ, అస్సాంలోని కామాఖ్య మరియు పశ్చిమ బెంగాల్లోని తారాపీఠ్. ఇక్కడికి శ్మశానాల్లో ఉండే అఘోరాలు, కపాలికులు ఇప్పటికీ ఈ తరహా గుప్త సాధనలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తారాపీఠ్లో నివసించే వామాక్షేప అనే గొప్ప సాధకుడు ఈ వామాచార మార్గంలోనే తారాదేవి సాక్షాత్కారం పొందాడని చరిత్ర చెప్తోంది. అయితే ఇక్కడే మనం ఒక విషయాన్ని గమనించాలి. ప్రాచీన కాలంలో వామాచారం అనేది ఆత్మజ్ఞానం కోసం గుప్తంగా చేసిన ఓ కఠినమైన ఆధ్యాత్మిక సాధన. కానీ కాలక్రమేణా కొందరు స్వార్థపరులు, నకిలీ మాంత్రికులు దీని పేరు చెప్పి ప్రజలను భయపెట్టడం మొదలుపెట్టారు. గుప్త నిధుల కోసమని క్షుద్ర పూజలు చేస్తూ అమాయకులను మోసం చేయడం పెరిగిపోయింది. నిజానికి తాంత్రిక సాధకుడు ఎప్పుడూ సమాజానికి హాని చేయడు, తను చేసే సాధన బయటకు ప్రదర్శించడు. చివరిగా చెప్పాలంటే వామాచారం అనేది ఒక నాణానికి ఉన్న రెండో వైపు లాంటిది. చీకటిని గెలవాలంటే చీకటిలోకి వెళ్ళాలి అనే కఠినమైన సిద్ధాంతం లాంటిది. ఇది అందరికీ సాధ్యమయ్యే మార్గం కాదు, సాధారణ ప్రజలకు అర్థమయ్యేది అస్సలే కాదు. దీన్ని కేవలం ఒక రహస్య చరిత్రగా, ఒక ప్రాచీన వింత సాధనగా చూడడమే కరెక్ట్. మరి ఈ వామాచారంలో ఈ ప్రత్యక్ష, అనుకల్ప, దివ్య పూజా విధానాలను గురించి నిజాలు మీకు ఎలా అనిపించాయో కింద తప్పకుండా కమెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీ మరియు హిస్టారికల్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.